సాధారణంగా స్త్రీ ప్రేమిస్తే పురుషుడు ప్రేమించవలసిన అవసరం లేదు, లేదా పురుషుడు ప్రేమిస్తే స్త్రీ ప్రేమించకపోవచ్చు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. ఇప్పుడున్నది కామం తప్ప ప్రేమ కాదండి. ఇది కామం మాత్రమే. ఇలా అన్నానని ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఇది తాత్కాలిక ఉద్రేకం. అందుకే పొద్దున్న పెళ్ళి, సాయంకాలం పెటాక్. అందుకే మనవాళ్ళు కూడా పెళ్ళి పెటాకులు ఏమైనా ఉన్నాయి అంటారు. ఇంకా పెళ్ళి అవ్వకుండా పెటాకులు ఏమిటండి? ఈ మధ్యన కొంతమంది తయారయ్యారు. ఇంకా వాడు పెళ్లి చేసుకోలేదు, వాళ్ళు ఎప్పుడు విడిపోతారో చెబుతాడు. వీడి మొహం తగలయ్యా, అది ఎంత పాపం అండి. అసలు జ్యోతిష్శాస్త్రంలో ఎప్పుడు చస్తాడో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఇవన్నీ ఎందుకు? అవి జ్యోతిష్శాస్త్రం అంటే ఒక మంచి ముహూర్తం కోసం చెప్పారు, వాడు బాగుపడడానికి చెప్పారు. ఏదైనా కష్టం ఉంటే ఒరే నాయనా బాగుపడడానికి ఇది చెయ్యరా అని చెప్పారు తప్ప ఇంకా వాడికి పెళ్ళి అవ్వలేదు, ముహూర్తం అవ్వలేదు, ఎంగేజ్మెంట్ అవ్వలేదు, వీడు గేజ్మెంట్ అంటాడు. అటువంటి పాపాత్ములు ఘోర నరకానికి పోతారు. మీ దగ్గర వీలుంటే విష్ణు పురాణం అని ఒక పురాణం ఉన్నది, అది కొనుక్కోండి. విష్ణు పురాణంలో నరక వర్ణన అని ఉంటుంది. 18 పురాణాలు ఏమేంటని చెప్పాను? మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మస్కాంద పురాణాలు. ఇవి 18. ఇందులో వాయు పురాణం అంటేనే శివపురాణం, కాబట్టి శివపురాణం అనే చెప్పారు. అందుకే దీని గురించి ఈ పురాణములలో ఒకటైన విష్ణు పురాణం ఏం చెబుతోంది? నరకవర్ణంలో తేవై నక్షత్ర జీవిన, జ్యోతిషం మాత్రమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు నరకానికి పోతారు. అందుకే వృత్తిగా పెట్టుకునేవారు కాదు మనవాళ్ళు. ఇప్పుడు కొంతమంది దాన్ని వృత్తిగా పెట్టుకుని బతకడం కోసం లేనిపోని ఫీజులు వసూలు చేసి అనవసరమైనవి చెప్పి చివరికి వాళ్ళు నరకానికి పోతున్నారు, చివాట్లు తింటున్నారు, జ్యోతిశాస్త్రం మీద విలువ తగ్గించేస్తున్నారు. నిన్నెవడన్నా అడిగాడా పిలిచి? అడగకుండా ఎందుకు చెబుతావు పిచ్చి వేషాలు? అసలు దానికి డొనేషన్ పుచ్చుకోకూడదట, ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాలి. అలా కాకుండా రాగానే జాతక చక్రానికి ₹1,00,000 ఉఫ్ఫంటే ఎగిరిపోయే చిన్న విషయానికి. కాబట్టి ఇవి మహాపాపాలు. ఇలా కొన్ని కొండబద్దలు కొట్టినట్టు చెబుతున్నామని కొందరు కోపం రావచ్చు కాక, వచ్చినప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే మేం పాపం చేసిన వాడు అవుతాం. నేను విష్ణు పురాణములో వ్యాసుడు చెప్పినది చెప్పాను, కావాలంటే చూసుకోండి. అందులో శ్లోకం లేకపోతే నేను జీవితంలో పురాణం చెప్పను. కాబట్టి అది విష్ణు పురాణంలో ఉన్నది. ఈ దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎవరెవరు నరకానికి పోతారో చెబుతూ అందులో వీళ్ళని కూడా చెప్పారు. ఇలా పాపాత్ములు అనమాట. మహాత్ములు, జ్యోతిశాస్త్రవేత్తలు అంటే ఎటువంటి వాళ్ళు? అటువంటి వాళ్ళు అయి ఉండాలి మనం. వరాహ మిహిరుణ్ణి తీసుకోండి, బృహస్పతిని, జ్ఞానులు, ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి. కొంతమంది ఎప్పుడు కూడా చెప్పారంటే అయి తీరుతుంది, కానీ వాళ్ళు ఇలా పిచ్చి పిచ్చిగా చెప్పరు. కాబట్టి శాస్త్రమును గౌరవించండి, దాన్ని పిచ్చికి వాడకండి అని నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు.